హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా గుడి? ఈ గుడి ఇందుకూరుపేట కొత్తూరు దగ్గర ఉంది. ఆంజనేయ స్వామి గుడి. చూసారా స్వామి లోపల? చాలా బాగున్నాడు. గుడి కూడా చాలా బాగున్నదండి. చూస్తున్నారు కదా? ఆ కింద ప్రహరీ కనిపించే గోపురాలు, చిన్న చిన్న గోపురాలలో దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గోపురం ఉంది. చూస్తున్నారు కదా? అంత ప్రహరీ గుళ్ళు ఉన్నాయి కదా, గోపురం వాళ్ళు. ఇవి చాలా ప్రశాంతంగా ఉందండి గుడి. చాలా వెరైటీగా కట్టారు. చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి లోపల. చూడండి, చాలా బాగుంది. దీని ఎదురుగా సాయిబాబా గుడి కూడా ఉంది. రెండు ఒకేగా కట్టుండారు. అటు ఎదురుగా ఇటు ఎదురుగా. పోయిన గురువారం నేను సాయిబాబా గుడి పెట్టాను. ఈరోజు ఆంజనేయ స్వామి. చూడండి, ఎక్కడ పెట్టినా ఆంజనేయ స్వామి నిలబడి ఉంటాడు విగ్రహం. కానీ ఈ గుళ్ళో మాత్రం కూర్చొని పెట్టుండారు స్వామిని. చాలా బాగుంది. పెద్ద విగ్రహం అండి. చూడండి ఎంత పెద్ద విగ్రహం. చూసారా? ఇక్కడ కూర్చోబెట్టారు. ఎక్కడైనా సరే స్వామిని నిలబెట్టేసి ఉంటారు. వీళ్ళెవరో కానీ మంచిగా కూర్చోబెట్టారు స్వామిని. చూడండి, చాలా బాగుంది విగ్రహం. చాలా పెద్ద గుడి, పెద్ద విగ్రహం. చూడాల్సిన గుడి అండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళి చూడండి. కలర్స్ కూడా చాలా బాగా మొన్న ఆంజనేయ స్వామి జయంతి జరిగింది కదా, దానికి తిరణాలు చేశారు. కలర్స్ బాగా వేశారు. చూడండి, గుడి కూడా వెరైటీగా ఉంది. గుడి కూడా డిఫరెంట్గా కట్టారు. చూడండి ఇవెంత దేవతలు అనమాట. ఏ ఊరు దేవుడో అక్కడ కింద పేర్లు రాస్తున్నారు. అవన్నీ గోపురాలు, చిన్న చిన్న గోపురాలు ప్రహరికి. ఏ ఊరు దేవుడు ఉంటాడో ఆ దేవుడి పేరు రాస్తున్నారు. ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుళ్ళ కింద పేర్లు రాస్తున్నారు. చాలా బాగా కట్టున్నారు గుడి. చూడండి ఒకసారి. చూడండి గుడి, చూడండి ఎంత వెరైటీగా కట్టారో. చూడండి, డిఫరెంట్గా ఉంటుంది మండపం. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగున్నదండి. చూడండి వెళ్ళి తప్పకుండా. చూస్తున్నారా? చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. చూడండి వెరైటీగా. అసలు ఆ లోపలికి వెళ్తే అక్కడెక్కడన్నా కూర్చున్నా సరే అదిగోండి చూడండి, గోపురాలలో దేవుళ్ళు. ఏ దేవుడో కింద కూడా పేర్లు రాస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా? అది మొత్తం గుడి చుట్టూ లోపల ప్రహరీకి దేవుళ్ళు పెట్టేశారు విగ్రహాలు. గుడి చూడండి, చాలా బాగుందండి. మొత్తం అట్లాగే ఉంది. లోపల ప్రహరీ బయట కానీ లోపల ప్రహరీ చుట్టూ కానీ విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాల పేర్లు రాసి పెట్టుండారు. గుడి రౌండ్గా భలే డిఫరెంట్గా కట్టుండారు. దేవుణ్ణి కూడా కూర్చొని పెట్టున్నారు. అసలు ఏమైనా గుడి డిఫరెంట్గా ఉందండి. ఒక్కసారి వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా? చుట్టూ తిరిగి వచ్చాను నేను ఒక్క రౌండు. చాలా పెద్దదిగా ఉంది గుడి. చూడండి విగ్రహాలు ప్రతి విగ్రహం కాడ పేరు రాస్తున్నారండి, ఏ దేవుడని. చూస్తున్నారు చూడబల వల్ల. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా గుడి. చూడండి ఎంత బాగుందో. ఆంజనేయ స్వామి గుడి అండి ఇది. చాలా బాగుంది. ఇంకంత ప్రహరీ అంతా బొమ్మలు, విగ్రహాలు అవన్నీ. సరస్వతీదేవి, సాయిబాబా, అలాగే బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి, శివలింగ అన్నీ మొత్తం ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారు. చాలా బాగా కట్టారు. చూస్తున్నారు కదా? హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదా? చూడండి ఎంత బాగుందో. చూడండి గుడి. అదిగో స్వామి
చూడండి కూర్చొని పెట్టారు. పోనీలే ఎక్కడ అన్ని దగ్గర నిలబడున్నాడు స్వామి. ఇక్కడ కూర్చోబెట్టారు ఎవరో కానీ వాళ్ళు. చాలా హ్యాపీ. వీడియో నచ్చినట్టయితే మళ్ళీ అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.